friends, welcome to librarian online classes. Now we are in the unit 4 information services. In this unit 4 we have 5 topics. Presently we are discussing the topic number 1, information services, and this is class number 140. ఇది 140 క్లాసు. మనకి టోటల్ సిలబస్ లో ఉన్నటువంటి 10 యూనిట్స్ లో 10 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ కి సంబంధించి దాదాపుగా మనము 42 వీడియోస్ లో టోటల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్ సబ్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నోట్స్ ను కూడా యాప్ లో ప్రొవైడ్ చేసినాము. దానికి సంబంధించి ప్రతి యూనిట్ వైజ్ గా టెస్టులు 10 టెస్టులను ప్రొవైడ్ చేయడం జరిగింది. సెకండ్ యూనిట్ లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ అనేటువంటి సెకండ్ యూనిట్ కు సంబంధించినటువంటి పేరు. దీనిలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ని సబ్ టాపిక్స్ ని మనము టోటల్ 26 వీడియోస్ రూపంలో బోధించాము. వీటికి సంబంధించినటువంటి మెటీరియల్ ని నోట్స్ ని టాపిక్ వైజ్ గా క్లాస్ వైజ్ గా యాప్ లో ప్రొవైడ్ చేసినాము. ఈ యూనిట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని మనము యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది సెకండ్ యూనిట్ కి సంబంధించి. థర్డ్ యూనిట్ కి సంబంధించి పేరు ఇన్ఫర్మేషన్ సోర్సెస్. ఇది చాలా పెద్దది. దీన్ని అర్థం చేసుకోవడం పైనే మన యొక్క లైబ్రరీన్ సైన్స్ సంబంధించిన ఎగ్జామినేషన్ లో సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇది దాదాపుగా ఫౌండేషన్, అంటే ఫస్ట్ యూనిట్ ఎంత ఇంపార్టెంటో ఈ థర్డ్ యూనిట్ అంత ఇంపార్టెంట్. దీనిలో చాలా టాపిక్స్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక 12 టాపిక్స్, దాదాపుగా ఒక 20కి పైన సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ సబ్ టాపిక్స్ మొత్తాన్ని మనం 66 వీడియోల్లో బోధించుకోవడం జరిగింది. ఆ 66 వీడియోలు మనం యాప్లో పెట్టినాము. అదేవిధంగా ఈ యూనిట్ 3కి సంబంధించినటువంటి నోట్స్ని కూడా యాప్లో ప్రొవైడ్ చేసినాము. ఇదే విధంగా యూనిట్ 3కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లతో ఉన్నటువంటి 10 టెస్ట్స్, ప్రతి యూనిట్కి 10 టెస్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. 10 టెస్ట్స్ని ప్రతి టెస్ట్లో 25 క్వశ్చన్లు చొప్పున మీకు యాప్లో పెట్టడం జరిగింది. వీడియోస్ చూడడము, మొదటిసారి రెండోసారి వీడియో చూస్తూ నోట్స్ రాసుకోవడము, మేము ఇచ్చినటువంటి నోట్స్ని కంపేర్ చేసుకోవడము చేసి ఇంకా అడిషనల్ పాయింట్స్ రాసుకోవడము, తర్వాత టెస్టులను ప్రాక్టీస్ చేయడం. ఎంతవరకు టెస్టులు ప్రాక్టీస్ చేయాలంటే ప్రతి టెస్టులో 25 అవుట్ ఆఫ్ 25 మార్క్స్ మీకు రావాలి. మొదటిసారి రాస్తే 10 వస్తాయి. మళ్ళీ ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి సబ్జెక్ట్ రివైజ్ చేసి మళ్ళీ రాయాలి, అప్పుడు 15 వస్తాయి. అట్లా రివిజన్ చేస్తూ రాస్తే ఎప్పుడు మీరు ఏ టెస్ట్ రాసినా 25 అవుట్ ఆఫ్ 25 వచ్చిన రోజు మీరు ఖచ్చితంగా లైబ్రరీన్ సైన్స్ సంబంధించిన ఎగ్జామినేషన్లో విజేతలు కావడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ చాప్టర్ 4 యూనిట్ 4లో ఉన్నాము. ఈ యూనిట్ 4 పేరు ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. దీనిలో 5 టాపిక్స్ ఉన్నాయి మనకి. మొదటిది ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, రెండవది ఆన్లైన్ సర్వీసెస్, మూడవది యూజర్ ఎడ్యుకేషన్ అండ్ యూజర్ స్టడీస్, నాలుగవది ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్ అండ్ ఇన్ఫర్మేషన్ నీడ్స్, ఐదవది ఇన్ఫర్మేషన్ లిటరసీ. దాంట్లో ఇప్పటి వరకు మనము కంప్లీట్ చేసుకున్నటువంటి క్లాస్ వర్క్ చూస్తే 140. ఇది 6th క్లాస్. ఇది అంటే టోటల్గా ఒక 20 to 25 క్లాసెస్లో ఈ యొక్క యూనిట్ మనకి కంప్లీట్ అయిపోతుంది. దాంట్లో మనము ఇప్పటివరకు బేసిక్స్ చూసినాము. ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో మనము టోటల్గా 2 టైప్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో బ్రాడ్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని ఒక రకము, యాంటిసిపేటరీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అని రెండో రకం. రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే ఒక యూజర్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మాత్రమే మనం ఇచ్చేటువంటి దాన్ని రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటున్నాము. దీనిలో మళ్ళీ టోటల్గా 6 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రెండోది యాంటిసిపేటరీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటే ఇన్ఫర్మేషన్ ఎవరు యూజర్ అడగకుండానే మనమే ముందస్తుగా తయారు చేసి పెట్టడాన్ని యాంటిసిపేటరీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటాం. సో రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటే ఎవరైనా ఒక యూజర్ అడిగితేనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి దాన్ని మనం ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటున్నాం. యాంటిసిపేటరీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో ఎవరు యూజర్ అడగకముందే అవసరం పడుతుంది భవిష్యత్తులో ఎవరికైనా అన్న ఉద్దేశంతోనే మనం తయారు చేసి యాక్టివ్గా పెడుతున్నాం కాబట్టి దీన్ని యాక్టివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అంటున్నాం. ఈ 2 రకాల ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో మనకి రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ది మొదటిది
రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, దీన్ని మనము ప్యాసివ్ అంటున్నాం. దీనిలో టోటల్ 6 టైప్స్ ఉన్నాయి. రెండవది యాంటిసిపేటరీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, దీన్ని మనం యాక్టివ్ అంటున్నాం. దీనిలో టోటల్ 5 టైప్స్ ఉన్నాయి. రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో ఉన్నటువంటి 6 టైప్స్ లో మొట్టమొదటిది ప్రొవిజన్ ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్. ప్రొవిజన్ ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్, ఇది మొదటిది. ప్రొవిజన్ ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక యూజర్, ఒక రీడర్ ఫస్ట్ టైం లైబ్రరీకి వచ్చినప్పుడు అతనికి లైబ్రరీ గురించిన పరిచయం ఉండదు కాబట్టి లైబ్రరీలో పీరియాడికల్ సెక్షన్ ఎక్కడ ఉంది, రెఫరెన్స్ సెక్షన్ ఎక్కడ ఉంది, టెక్స్ట్ బుక్ సెక్షన్ ఎక్కడ ఉంది, ఓపాక్ను వాడుకోవడానికి కంప్యూటర్ సెక్షన్ ఎక్కడ ఉంది, కంప్యూటర్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తెలుసుకోవడం. ఈ సాధారణంగా పబ్లిక్ లైబ్రరీస్లో ఇట్లాంటిది ఉండదు. కేవలము యూనివర్సిటీ లైబ్రరీస్లో, అకాడమిక్ లైబ్రరీస్లో మాత్రమే ఇట్లాంటిది ఉంటుంది. యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా చేరినటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఎవరైతే న్యూ ఎంట్రన్స్, న్యూ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు ఒక లెక్చర్ రూపంలో కానీ, ఒక సెమినార్ రూపంలో కానీ, ఒక ఫీల్డ్ విజిట్ రూపంలో కానీ, ఒక ఆడియో విజువల్ ఎయిడ్ రూపంలో కానీ ఆ లైబ్రరీకి సంబంధించిన పరిచయాన్ని మొత్తం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు లైబ్రరీలో ఉన్నటువంటి అన్ని రకాల సోర్సెస్ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మొట్టమొదటి సర్వీస్. ప్రొవిజన్ ఆఫ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి లైబ్రరీ చేయాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి కృత్యం. ఇది మొదటిది. రెండవది రెడీ రెఫరెన్స్ సర్వీస్. రెడీ రెఫరెన్స్ సర్వీస్. రెడీ రెఫరెన్స్ సర్వీస్ అంటే లైబ్రరీకి ఒక యూజర్ వచ్చి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు అదే నాకు తెలియదు అనడానికి వీలేదు. యాజ్ ఎ లైబ్రేరియన్గా వీలైనంత వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి, తెలియకపోతే టైం ఇవ్వండి తెలుసుకొని చెప్తామని చెప్పాలి. వాటికి సంబంధించిన వాటిని మనము రెడీ రెఫరెన్స్ సర్వీసెస్ అంటున్నాము. ఈ రెడీ రెఫరెన్స్ సర్వీసెస్ కూడా 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. రెఫరెన్స్ సర్వీసెస్ 2 రకాలుగా ఉంటాయి. మొదటిది రెడీ రెఫరెన్స్ సర్వీస్ అనేది ఒకటి, దీన్నే షార్ట్ రేంజ్ రెఫరెన్స్ సర్వీస్ అంటాము. రెండవది లాంగ్ రేంజ్ రెఫరెన్స్ సర్వీస్. లాంగ్ రేంజ్ రెఫరెన్స్ సర్వీస్ అంటే రెడీ రెఫరెన్స్ సర్వీస్ ఆర్ షార్ట్ రేంజ్ రెఫరెన్స్ సర్వీస్ అంటే ఎవరైనా యూజర్ లైబ్రరీకి వచ్చి ఏదైనా ఫ్యాక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా అని కానీ, లేకపోతే వేర్ ఈస్ ద నైల్ రివర్ లొకేటెడ్ అని కానీ, ఇట్లాంటి ఫ్యాక్ట్స్ బేస్డ్ ఇన్ఫర్మేషన్, హూ, వాట్, వేర్, వెన్ లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటికి సమాధానాలు ఇవ్వాలి. ఆ సమాధానాలు మనకి రెఫరెన్స్ బుక్స్ ద్వారా, అంటే ఇయర్ బుక్స్ ద్వారా, ఎన్సైక్లోపీడియాస్ ద్వారా, డిక్షనరీస్ ద్వారా, అట్లాసెస్ ద్వారా, మనకి బయోగ్రఫికల్ సోర్సెస్ ద్వారా, జియోగ్రఫికల్ సోర్సెస్ ద్వారా మనకి లభిస్తాయి. వీటికి సమాధానం మనం ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని మినిట్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది 90% వాటికి. ఒక 5 to 10% విషయాలు యూజర్స్ అడిగిన వాటికి ఒక 3-4 అవర్స్ టైం పడుతుంది. అందువల్ల వీటిని రెడీ రెఫరెన్స్ సర్వీసెస్ లేదా షార్ట్ రేంజ్ రెఫరెన్స్ సర్వీస్. షార్ట్ రేంజ్ అంటే తక్కువ సమయంలో పూర్తవుతాయి. ఇవి ఎక్కడ జరుగుతుంది? అకాడమిక్ లైబ్రరీస్లో, యూనివర్సిటీ లైబ్రరీస్లో మాత్రమే పాసిబుల్. పబ్లిక్ లైబ్రరీలోకి వెళ్ళి ఏదైనా ప్రశ్న అడిగితే మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, అక్కడ మనమే వెతుక్కోవాలి. అకాడమిక్ లైబ్రరీస్లో, అదేవిధంగా యూనివర్సిటీ లైబ్రరీస్లో ఉండేటువంటి లైబ్రరీయన్స్ విద్యార్థుల కోసము ప్రొఫెషనల్స్గా ఉండడం జరుగుతుంది కాబట్టి వారికి తప్పనిసరిగా వారు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ది రెఫరెన్స్ సర్వీసెస్లో లాంగ్ రేంజ్ రెఫరెన్స్ సర్వీసెస్. లాంగ్ రేంజ్ రెఫరెన్స్ సర్వీసెస్ అంటే దీర్ఘకాలం పడుతుంది. మరి ప్రశ్న అడిగేది ఎవరు? ఒక రంగంలో ఉన్నటువంటి ఒక స్పెషలిస్ట్ ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. ఒక రంగంలో ఉన్నటువంటి ఒక స్పెషలిస్ట్ ఈ ప్రశ్న అడుగుతారు. ఆ స్పెషలిస్ట్ ఒక ప్రొఫెషనల్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీర్, ఒక ఆర్కిటెక్ట్, ఒక ప్రొఫెసర్, ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్, ఎవరైనా కావచ్చు. వాళ్ళు తమ రీసెర్చ్ వర్క్ కోసం కానీ, తమ కొత్త ప్రాజెక్ట్ కోసం కానీ, ఇంకా ఏదైనా కొత్త పని కోసం కానీ లైబ్రరీకి వచ్చి ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే చాలా సోర్సెస్ని కన్సల్ట్ కావాలి. ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్, టెర్షియరీ సోర్సెస్, ప్రింట్ సోర్సెస్, వెబ్ సోర్సెస్, ఇన్ఫార్మల్ సోర్సెస్ కన్సల్ట్ కావాలి. ఒక నిమిషంలోనో గంటలోనో పూర్తి కాదు. కొన్ని గంటల సమయం, కొన్ని రోజులు, కొన్ని సందర్భాల్లో వారాల సమయం పడుతుంది. మరి లైబ్రరీకి ఇవి అకాడమిక్ లైబ్రరీస్లో ఇట్లాంటివి ఇవ్వరు, యూనివర్సిటీ లైబ్రరీస్లో కూడా ఇవ్వరు, జనరల్ పబ్లిక్ లైబ్రరీస్లో కూడా ఇవ్వరు. స్పెషల్ లైబ్రరీస్లో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు స్పెషల్ లైబ్రరీస్ ఇస్తారంటే స్పెషల్ లైబ్రరీస్ ఆర్ మెయిన్డ్ ఫర్ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ కోసమే ఉద్దేశించబడినవి. ఒక మెడికల్ లైబ్రరీకి మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్స్ మాత్రమే వస్తారు.
కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వాడికి మరి ఆ లైబ్రరీలో మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఇట్లాంటిది లాంగ్ రేంజ్ రెఫరెన్స్ సర్వీస్ లేదా స్పెషలైజ్డ్ రెఫరెన్స్ సర్వీసెస్ అనేటువంటిది స్పెషల్ లైబ్రరీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ షార్ట్ రేంజ్ రెఫరెన్స్ సర్వీసెస్ లో కేవలం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డేటా ఇచ్చి పంపిస్తే సరిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్ లో పని అయిపోతుంది. బట్ ఇక్కడ లాంగ్ రేంజ్ రెఫరెన్స్ సర్వీసెస్ లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డేటాతో పాటు వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇవ్వాలి, పీరియాడికల్స్ ఇవ్వాలి, బుక్స్ ఇవ్వాలి, ఇంకా సోర్సెస్ ఏమున్నాయి అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ అవన్నీ రిటర్న్ చేస్తారు, ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెఫరెన్స్ సర్వీసెస్ లో ఉండేటువంటి రెండు షార్ట్ రేంజ్ రెఫరెన్స్ సర్వీసెస్, లాంగ్ రేంజ్ రెఫరెన్స్ సర్వీసెస్ అని రెండు రకాలు మనము రెఫరెన్స్ సోర్సెస్ లో తెలుసుకోవడం జరిగింది, రెడీ రెఫరెన్స్ సోర్సెస్ లో. నెక్స్ట్ మూడవది థర్డ్, దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిటరేచర్ సెర్చ్ అండ్ కంపైలింగ్ ఎ సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీ. లిటరేచర్ సెర్చ్ అండ్ కంపైలింగ్ ఎ సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీ. ఇది మనకి ఒక లైబ్రేరియన్కి ప్రధానంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఒక సబ్జెక్ట్ వైజ్గా బిబ్లియోగ్రఫీస్ ఏ విధంగా తయారు చేస్తారో తెలుసుకోవాలి, తయారు చేయాలి కూడా. అప్పుడే అతన్ని మనము లైబ్రరీని అనడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి మూడవది మనకి రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో ఉన్నటువంటి 6 రకాల్లో మూడవది లిటరేచర్ సెర్చ్ అండ్ కంపైలింగ్ సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీ. అంటే ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని అంతా వెతకాలి, వెతికి ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి బిబ్లియోగ్రఫీని ఉపయుక్త గ్రంథ సూచిని తయారు చేయడం అనేటువంటి ఒక లైబ్రరీ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. ఇక్కడ టు కంపైల్ సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీస్ ఆన్ రిక్వెస్ట్, ఇది ఒక రిక్వెస్ట్ మీదనే తయారు చేస్తాం చాలా సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో రిక్వెస్ట్ లేకపోయినప్పటికీ కూడా జనరల్ అవసరం పడుతూనే అనే ఉద్దేశంతోనే చేస్తారు, చాలా రేరెస్ట్ సందర్భాల్లో. బట్ ఇక్కడ అది రెస్పాన్సివ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో ఉంది, అంటే రిక్వెస్ట్ ఇస్తేనే తయారు చేయాలి, లేకపోతే తయారు చేసి పెడితే అది ఎవరికి పనికి రాకపోతే వేస్ట్ కదా. సచ్ బిబ్లియోగ్రఫీస్ ఆర్ కంపైల్డ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. చాలా సందర్భాల్లో ఇట్లా అడిగినప్పుడు రెగ్యులర్ గా తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడో ఒక్కసారి యాంటిసిపేషన్ ఇన్ ఆఫ్ నీడ్స్, అంటే అవసరాలు వస్తున్నాయి అనే ఆ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని చేయడం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో మాత్రమే. బిబ్లియోగ్రఫీస్ ఆర్ కంపైల్డ్ ఆన్ స్పెషల్ అకేషన్స్. కొన్ని సందర్భాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కూడా ఇట్లాంటి బిబ్లియోగ్రఫీస్ ని తయారు చేయడం జరుగుతుంది. ఏవైనా సెమినార్స్ జరిగినప్పుడు లేదా ఏవైనా వర్క్షాప్ జరిగినప్పుడు ఇట్లా యాంటిసిపేటరీగా ముందస్తుగానే కొన్ని బిబ్లియోగ్రఫీస్ తయారు చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ యూనివర్సిటీ లైబ్రరీస్ కావచ్చు, స్పెషల్ లైబ్రరీస్ ఆఫర్ దిస్ సర్వీస్ ఫ్రీక్వెంట్లీ దెన్ పబ్లిక్ లైబ్రరీస్. మరి ఈ సర్వీస్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది? పబ్లిక్ లైబ్రరీస్ ఇట్లాంటి సర్వీస్ దొరకదు. యూనివర్సిటీ లైబ్రరీస్లో కానీ స్పెషల్ లైబ్రరీస్లో కానీ మాత్రమే ఇట్లాంటి సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుంది. ఫర్ లిటరేచర్ సెర్చ్ కంపైలేషన్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లిటరేచర్ సెర్చ్ అంటే ఒక సబ్జెక్ట్ పైన ఉన్నటువంటి సాహిత్యాన్ని, పుస్తకాలన్నిటినీ సోర్సెస్ మనకు తెలవాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కంపైల్ ఏ బిబ్లియోగ్రఫీ, కంపైల్ ఏ సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీ. ఒక సబ్జెక్ట్ బిబ్లియోగ్రఫీని కంపైల్ చేయాలి. ఎవరు కంపైలర్? కంపైలర్ అంటే ఎవరు? లైబ్రరీనే కంపైలర్ లాగా మారి కంపైల్ చేయాల్సి వస్తుంది. ఏ రీసెర్చర్ మస్ట్ నో ద బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్స్ ప్రిపరేషన్. ఒక రీసెర్చర్, ఒక లైబ్రేరియన్, ఒక కంపైలర్ ఈ కంపైల్ చేసేటువంటి వాటిలో ఉన్నటువంటి బేసిక్ స్టెప్స్ కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మాన్యువల్ సెర్చ్ అని, అంటే మాన్యువల్ సెర్చ్ అంటే మనము ప్రింట్ రిసోర్సెస్ ఇట్లాంటి సోర్సెస్ నుంచి వెతుక్కోవటం అనేటువంటిది మాన్యువల్ సెర్చ్. రెండోది కంప్యూటరైజ్డ్ బేస్డ్ టెస్ట్. సెర్చ్ 2 టైప్స్ ఉంటుంది, మాన్యువల్ సెర్చ్, కంప్యూటర్ బేస్డ్ సెర్చ్. రెండు రకాల సెర్చ్లలో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. చాలా వరకు స్టెప్స్ కంబైన్డ్ ఉన్నప్పటికీ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కంప్యూటర్ డేటాబేస్ సెర్చెస్ ఆర్ మోర్ ఎఫిషియంట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ పబ్లిష్డ్ లిటరేచర్ అన్న సబ్జెక్ట్. అంటే ఒక సబ్జెక్ట్ పైన ప్రచురించబడినటువంటి సాహిత్యాలన్నింటినీ ఐడెంటిఫై చేయడంలో కంప్యూటర్ బేస్డ్ సెర్చ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే అది టెక్స్ట్ని కొన్ని కాంబినేషన్ టెక్స్ట్ని ఎక్కడ ఉన్న వర్డ్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది. మాన్యువల్గా అట్లా ఐడెంటిఫై చేయడం సాధ్యం కాదు. కంప్యూటర్ సెర్చెస్ మే బి సప్లిమెంటెడ్ విత్ ద మాన్యువల్ సెర్చర్ ఫర్ ప్రింటెడ్ సోర్సెస్. ప్రింటెడ్ సోర్సెస్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి,
అదే ప్రింటెడ్ సోర్స్ సంబంధించినటువంటి ఈ బుక్ ఒకటి ఉంటే మళ్ళీ దాన్ని మనం కంప్యూటర్లో సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో గతంలో ఎక్కువగా మాన్యువల్ సెర్చ్ని వాడేది, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ సెర్చ్ని వాడుతున్నారు. అయినప్పటికీ కూడా కంప్యూటర్ బేస్డ్ సెర్చ్కు తోడ్పాటుగా సహాయంగా ఉండడానికి మాన్యువల్ సెర్చ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. టు సెర్చ్ ఎఫిషియెంట్లీ, అంటే ఎఫిషియెంట్గా సెర్చ్ చేయాలంటే ఫర్ ఎనీ పర్టికులర్ టాపిక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇట్స్ ద లిటరేచర్ సెర్చ్ ప్రాసెస్. దీన్ని సెర్చ్ ప్రాసెస్ని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మాన్యువల్ సెర్చ్ ప్రాసెస్ అంటే మాన్యువల్గా సెర్చ్ చేసి లాస్ట్కి ఒక బిబ్లియోగ్రఫీని ఏ విధంగా తయారు చేయాలి, కంప్యూటర్ బేస్డ్గా ఏ విధంగా సెర్చ్ చేసి ఒక బిబ్లియోగ్రఫీని తయారు చేయాలి అనేటువంటి విషయము లైబ్రేరియన్కు, కంపైలర్కు, రీసెర్చర్కి తెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కొన్ని బేసిక్ స్టెప్స్ ఉంటాయి. మాన్యువల్ సెర్చ్ చేసి ఒక లైబ్రరీలో ఉన్నటువంటి ఒక లైబ్రేరియన్ ఒక బిబ్లియోగ్రఫీని తయారు చేయాలంటే ఫస్ట్ 8 స్టెప్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, 8 స్టెప్స్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్. స్టెప్స్ యొక్క సీరియల్ ఆర్డర్ని బట్టి క్వశ్చన్ అడుగుతున్నారు. అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఫస్ట్ స్టెప్స్ రాస్తున్నాను. అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ మొదటి స్టెప్, ఇది ఫస్ట్ది. సెకండ్ది టేకింగ్ ఎ డెసిషన్ ఆన్ ద స్కోప్, కవరేజ్ అండ్ పీరియడ్. టేకింగ్ ఎ డెసిషన్ ఆన్ ద స్కోప్, కవరేజ్ అండ్ పీరియడ్, ఇది రెండవ స్టెప్. ఈ స్టెప్స్ జాగ్రత్త ఫాలో కావాలి. ఎగ్జామినేషన్స్లో ఈ స్టెప్స్ను మనకి ఇచ్చి ఒక మాన్యువల్ సెర్చ్లో ఉన్నటువంటి స్టెప్స్ యొక్క సీరియల్ ఆర్డర్ ఏంటి అని మనల్ని అడుగుతున్నారు. నెక్స్ట్ ఫార్ములేషన్ ఆఫ్ ఎ సెర్చ్ స్ట్రాటజీ. ఫార్ములేషన్ ఆఫ్ ఏ సెర్చ్ స్ట్రాటజీ థర్డ్ స్టెప్. స్కానింగ్ ఫోర్త్ స్టెప్. స్కానింగ్ అంటే దీంట్లోనే మనకి సెర్చింగ్ ద టెరిషియరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్, ప్రైమరీ సోర్సెస్ మనం సెర్చ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎంట్రీ మేకింగ్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఎంట్రీ, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎంట్రీ మేకింగ్, స్కానింగ్ తర్వాత ఎంట్రీ మేకింగ్. తర్వాత అరేంజ్మెంట్ ఆఫ్ ఎంట్రీస్, అరేంజ్మెంట్ ఆఫ్ ఎంట్రీస్, ఇది 6th స్టెప్. 7th ఇండెక్సింగ్ అంటే ప్రిపరేషన్ ఆఫ్ ఎన్ ఇండెక్స్, ఇది చాలా ముఖ్యమైనటువంటి స్టెప్. ఇండెక్సింగ్ అంటే ఇండెక్సింగ్ తయారు చేయడము. ఒక్కొక్కటి మళ్ళీ డీటెయిల్గా చూద్దాము. ఇండెక్సింగ్ ఈ 7 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే సప్లయింగ్ ద బిబ్లియోగ్రఫీ. సప్లయింగ్ ద బిబ్లియోగ్రఫీ అంటే తయారైనటువంటి బిబ్లియోగ్రఫీని ఎవరైతే యూజర్ అడిగినారో వారికి ఇచ్చివేయటాన్నే సప్లయింగ్ ద బిబ్లియోగ్రఫీ అంటాం. ఈ 8 స్టెప్స్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్. అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్, టేకింగ్ ఎ డెసిషన్ ఆన్ ద స్కోప్, కవరేజ్ అండ్ పీరియడ్, ఫార్ములేషన్ ఆఫ్ ఎ సెర్చ్ స్ట్రాటజీ, స్కానింగ్, ఎంట్రీ మేకింగ్, అరేంజ్మెంట్ ఆఫ్ ఎంట్రీస్, ఇండెక్సింగ్ అండ్ సప్లయింగ్ ద బిబ్లియోగ్రఫీ. ఇక్కడికి పాయింట్స్ని నోట్ చేసుకోండి.